హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. ప్రస్తుతానికి రేహల్ తుఫానుగా మారిన ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుంటే ఇక ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి తేమగాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాల్పల్లి ప్రాంతాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జేహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, నాంపల్లి, ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాలలో కూడా ఈ రోజు రాత్రికి 13 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మరొక వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి నైరుతి రుతుపవనాల కారణంగా. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.